కమ్యూనిస్ట్ పార్టీలు అప్పటి ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మమ్మల్ని ప్రశ్నిస్తాకు వస్తే తుపాకీలతో ముగ్గురిని పిట్టలు రాల్చినట్టుగా తుపాకీ గోళ్లతో బలి చేశారా లేదా? చరిత్ర మందే కదా అది. పోనీ అప్పుడేమన్నా అణచివేత ఆపారా? అది అణచివేతే పోనీ ఆగారా? ప్రజలు ఆగారా? మీ 3 తుపాకీ గోళ్లకు 3 బలిగొన్న మీ దుశ్చర్యతో ఏమన్నా ఆగిపోయారు ఎవరన్నా? తప్పులు చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వం యొక్క తప్పుల్ని ఎత్తి చూపే ఎవరినైనా ఎప్పుడైనా అణిచివేయాలనేటువంటి పనులు చేయడం చంద్రబాబు నాయుడు గారి యొక్క సహజ లక్షణం, సహజ గుణం ఆయనకు ఉన్నది, దేవుడిచ్చిన గుణం ఆయనకి. చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పండి, ఇవాళ అమరావతి పేరుతో మీరు రాజధానికి అవసరం లేనటువంటి భూమిని ఉండవల్లి, పెనుమాక తదితర 4-5 గ్రామాల్లో రాజధానితో సంబంధం లేదు, రాజధానికి అవసరం లేదు, అక్కడ ఎవరికి ఏ భూమి కేటాయించేటువంటి ప్లాను లేదు మీ దగ్గర. అయినా సరే ఆ 4 గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల్ని మీరు విపరీతంగా దాడులు చేస్తున్నారు, దుర్మార్గాలు చేస్తున్నారు. అధికార మదంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని వారి మీద ఉక్కుపాదం మోపుతూ పోలీసులను అడ్డం పెట్టుకుని మీరు అనేక దుర్మార్గాలు చేస్తున్నారు. ఆఖరికి ఇవాళ ఉండవల్లిలో జనసేన అభిమానులు, కాపు కులస్తులు, వారికి చెందినటువంటి 8 ఎకరాల చిల్లర ఎటువంటి ముందస్తు చర్యలు నోటీసులు కానీ చెప్పకుండా అర్ధరాత్రి సాయంత్రం 6న చీకట పడ్డాక 6:30-7ంటికి రివార్డు పాస్ చేశామని చెప్పి కాగితం తీసుకెళ్లి గోడకు అతికిచ్చి పొద్దున్నే చీకటితో సూర్యుడు లెగంగానే ఒక 20-25 ప్రొక్లైన్లు, ఒక 200-300 మంది పోలీసులతో అక్కడ ఆ ఇంట్లో మొగదిక్కు లేనటువంటి ఆడ రైతుల్ని మీరు దుర్మార్గం చేస్తే, దాష్టికం చేస్తే, వాళ్ళ పొలాన్ని ధ్వంసం చేసి గుంజుకుని మీరు బలవంతంగా ఆక్రమిస్తే మీ టీవీలు చూపించవు, మీ పెంపుడు మంద చూపించదు, మీ పెంపుడు టీవీలు చూపించవు, పెంపుడు పేపర్లు రాయవు. మరి ఎవడు చూపించాలి? వాళ్ళ కన్నీటి గాథల్ని, ఆ రైతుల యొక్క కన్నీటి గాథల్ని, ఆ కష్టాలని వాళ్ళు చెప్తున్నారు. ఆడవాళ్ళు దుర్మార్గుడాన్ని, నిన్ను నమ్ముకున్నాం, అనవసరంగా జగన్ నమ్ముకున్నా పోయేది కదా అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారు. నిన్ను నమ్ముకున్నందుకు మాకింత కన్నీటి శోకాన్ని, కడుపు కోతని పెట్టావు, మాకు ఉన్న పొలమంతా నీకు అవసరం లేకపోయినా లాక్కుంటున్నావు. అమరావతి ఇక్కడే కాదు, అక్కడెక్కడో 30 కిలోమీటర్ల అవతల అమరావతి కడుతున్నావు, మా పొలాలు ఎందుకు లాక్కుంటావు అవసరం లేకుండా అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారు. మరి వాళ్ళ కన్నీటి గాథలను ఎవడు చూపించాలి? నీ పెంపుడు టీవీలు చూపించకుండా, నీ పెంపుడు పేపర్లు రాయకుండా ఉంటే వాళ్ళ బాధని, వాళ్ళ గొంతుని ప్రపంచానికి ఎవరు చెప్పాలి? సోషల్ మీడియా తప్పితే వేరే దిక్కే ఉంది, వేరే మార్గం ఏముంది అని అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఇంకేం ప్రజల సమస్యలు లేవా? దాన్ని ఏం చర్చించరా మీరు? దాని గురించి ఏం చర్చించరా అని అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో రైతాంగం నీళ్ల కోసం, విత్తనాల కోసం, ఎరువుల కోసం తిప్పలు పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మంత్రిమండలిలో చర్చించలేదా? చర్చించరా మీరు? ఈ రాష్ట్రంలో మహిళలకి భద్రత కరువైంది, రోజు దాడులు జరుగుతున్నాయి, మానవ రూపంలో తిరుగుతున్నటువంటి మృగాలు చెరబడుతున్నారు, ప్రాణాలు కూడా నలిపేస్తున్నారు, ప్రాణాలు నులిమేస్తున్నారు. పట్టించుకోరా అని అడుగుతున్నాను. ఏం చేస్తారు? ఎంతసేపు వైసీపీని అణగడదొక్కడంలోనే పోలీసుని వాడతారా అని అడుగుతున్నాను. అసలు మీ క్యాబినెట్లో 2 ఏళ్లలో ప్రజాహితం కోసం ఒక్క నిర్ణయం అంటే ఒక్క నిర్ణయం జరిగిందా? ఎంతసేపు భూదేపుడి, భూపంజారం, ఆడికి భూమి, ఈడికి భూమి, ఇంకోటి భూమి, మావయ్యకి భూమి, అక్కయ్యకి భూమి, చెల్లికి భూమి, తోడల్లుడికి భూమి. జనం ఆస్తిని పంచిపెట్టమే కదా మీరు తీర్మానాలు చేసింది. ఏం జరిగింది అంటున్నాను. ఎవడికి ఒదిగింది? ఎవడికి ఒరిగింది? దమ్మిడి ఎవరికన్నా ఉపయోగం జరిగిందా? ఒక్కడికి ఉద్యోగం ఇచ్చారా మీరని అడుగుతున్నాను.
ఒక్కడికి ఏమైనా ఉద్యోగ కల్పన చేశారా? సంవత్సరం సంవత్సరం జాబ్ క్యాలెండర్, లేకపోతే కాలర్ పట్టుకోండి అన్నాడు. అసలు మంగళగిరి వాళ్ళకి దొరకట్లా. ఇక మావులోడికి నిరుద్యోగులకి వాళ్ళకి ఎక్కడ దొరుకుతాడు కాలర్ పట్టుకుంటాకి. ఓటేసిన మంగళగిరి వాళ్ళకి దొరకట్లా. ఆర్భాటంగా మొదటి నెలలో మాత్రం దర్బార్ అన్నారు. అంబికా దర్బార్ అగరబత్తి మొత్తం మొదటి నెల లోకేష్ చూశాడు, రెండో నెల రాజేష్ చూశాడు, మూడో రోజు సాంబశివరావు చూశాడు, మూడో నెల, ఇక 4వ నెల నుంచి తలుపులు మూసారు. మా ఓటేసిన మంగళగిరి వాళ్ళకే దిక్కు లేదు. ఇంక ఎవడొచ్చి నిరుద్యోగులు వచ్చి కాలర్ పట్టుకుంటారండి. ఎక్కడ పట్టుకుంటారు? చుట్టూ పోలీసులు ఉంటారు. ఎక్స్ ఆర్మీ వాళ్ళు ఒక 40 మందిను, మామూలు పోలీసులు ఒక 100 మంది లోకేష్ దగ్గరికి వెళ్ళాలంటే ఎవరిని పట్టుకుంటారు? ఎక్కడ పట్టుకుంటారు? అయితే విమానాల్లో, లేకపోతే హెలికాప్టర్లో, స్పెషల్ ఫ్లైట్లో ఫోటో ఉంది. మళ్ళీ మామూలుగా ఎక్కడికి వెళ్తున్నాడు అసలు మామూలుగా బేభత్సం బ్రహ్మాండంగా ఉంది అసలు అది ఫ్లైట్లో సీటు. ఫోటో పెట్టాడు ఆయన ఎక్కడో, చూడండి ఒకసారి. ఇలా మూసేలో పన్న చూపించండి ఒకసారి. లోకేష్ గారి సరదాలు, మామూలుగా ఆయన జల్సాలు చూద్దాం ఒకసారి. ఒక మంచి నిర్ణయం చేశారా అంటున్నా ఇప్పుడు దాకా? ప్రజల కోసం ఆలోచించరా? ప్రజాహితం కోసం ఆలోచన చేసి అసలు ఒక్క నిర్ణయం అన్న తీసుకున్నారా మీరు? క్యాబినెట్ అంటే కక్షలు కార్పణ్యాలు. ఈ ప్రభుత్వం దేనికయ్యా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జైల్లో పెట్టడం, ఆడిని నలిపేయండి, ఈయన తొక్కేయండి, ఈయన చంపేయండి, మీ అహం ప్రదర్శించుకోవటం. తొక్కి నారదీస్తా వినపడిందా అని అడుగుతున్నాను. తప్పుడు కేసులు, కక్ష సాధింపులు ఏంటయ్యా అంటే ప్రజల గొంతు మీద కాకి యూనిఫాము లేదా కాకి లాఠీలు, కాకి బూట్లతో ప్రజల గొంతుని తొక్కి ఆ గొంతు పెగలకుండా చూడాలని చెప్పి చూడటం తప్పితే మీ ఆలోచన ఇంకేమైనా ఉందా అని. ఆర్టీసీని మెల్లగా సందట్లో సడేమియా అని చెప్పి ఆర్టీసీని అమ్మకానికి తలుపులు తెరుస్తున్నారు. ఆర్టీసీ వాళ్ళు రోడ్డు ఎక్కితే తంతారు, పోలీసులను వాడతారు. అంటే మీకు ఏంటయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రస్తుతం మీ తృష్ణంతా ఏంటంటే సోషల్ మీడియాలో, బయట బజార్లో ఎట్లాగో తన్నిస్తున్నాం, కేసులు లోపల వేయిస్తున్నాం, అయినా యావడ ఆగట్లా. సోషల్ మీడియాలో కూడా కనపడకూడదు మీ వికృత చేష్టలు, లేదా మీ పరిపాలన ఉన్నటువంటి తప్పులు, దోపిడీలు, మీ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి తప్పుడు పనులు, మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పనులు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రజలకు కనపడకూడదు. మీరేం చెప్తే అది వినాలి. మీరేం చూపిస్తే, అసలు మామూలుగా ఎడారి చూపించి ఇదిగో పచ్చగా పండుతుందంటే చూపించాలి. అమరావతి చూపించి ఇదిగో ఇక నీళ్లు లేవు, ఇక్కడ ఏమి లేవు, పొలాలు కాదు, అసలు మొత్తం అద్భుతంగా అయిపోయింది, రైతులకి ప్లాట్లు ఇచ్చేసాం, రైతులు డాబాలు కట్టేసుకుంటున్నారు, రైతులు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, రైతులు పార్కులో వాకింగ్ చేస్తున్నారు, రైతులందరూ కూడా అని చెప్పని మాకు టీవీలో వార్తలు చూపిస్తే అదే నిజమని నమ్మాలి. ఆఖరికి అమరావతిలో ప్లాట్లు దక్కని రైతులు కూడా నమ్మాలి.